Hey guys, welcome back to another video. So ఈ వీడియోలో మనం జావాలో డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి, అవి ఎందుకు యూస్ చేస్తాము ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో డేటా టైప్స్ ఏంటంటే మనం వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు ఆ వేరియబుల్ అనేది పర్టికులర్ డేటా టైప్గా మనం ప్రోగ్రామింగ్లో చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే వేరియబుల్ ఇన్ జావా మస్ట్ బి స్పెసిఫైడ్ విత్ అ డేటా టైప్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. సో ఈరోజు ఈ వీడియోలో మనం జావాలో ఉన్న డేటా టైప్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో వాట్ ఈస్ అ డేటా టైప్? ఏ వేరియబుల్ ఇన్ జావా మస్ట్ బీ స్పెసిఫైడ్ విత్ అ డేటా టైప్. సో జావాలో మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా ఒక డేటా టైప్ అనేది మనం ముందు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి డేటా టైప్స్ అనేవి జావాలో 2 గ్రూప్స్గా డివైడ్ చేయబడ్డాయి. ఒకటి ఏంటంటే ప్రిమిటివ్ డేటా టైప్ అండ్ ఇంకొకటి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ప్రిమిటివ్ డేటా టైప్లో బైట్, షార్ట్, ఇంట్, లాంగ్, ఫ్లోట్, డబల్, బూలియన్ అండ్ క్యారెక్టర్. సో ఇవన్నీ డేటా టైప్స్ అన్నీ కూడా ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వస్తాయి. అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్లోకి వచ్చేసరికి స్ట్రింగ్స్, అరేస్, క్లాసెస్ ఇవి వస్తాయి. అంటే ఏంటంటే సో ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే కనుక ఇంట్ మై నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇక్కడ నేను ఒక ఇంటిజర్ వాల్యూ అనేది మై నెంబర్లో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ టైప్ ఆఫ్ ద డేటా ఏమి ఇచ్చాను, ఇంట్ అని ఇచ్చాను. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో అందుకని ఇక్కడ ఫ్లోట్ యూస్ చేశాను. అండ్ ఒక లెటర్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను, సో క్యార్ ఇచ్చాను. అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ అనే ఒక ఆప్షన్ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను బూలియన్ యూస్ చేశాను. అండ్ దెన్ ఒక క్యారెక్టర్, ఒక వర్డ్ లైక్ హెలో అనే ఒక వర్డ్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను మై టెక్స్ట్ అనే వేరియబుల్. సో అందుకని చెప్పి స్ట్రింగ్ యూస్ చేశాను. ఇక్కడ మన టైప్ ఆఫ్ ద వేరియబుల్ ఏదైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్గా మనం ఇక్కడ డేటా టైప్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది స్టార్టింగ్లో. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డేటా టైప్స్. అండ్ ఒకసారి దీని ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాము. సో ప్రిమిటివ్ డేటా టైప్లో మనకి నంబర్ టైప్ ఉంది కదా, నంబర్ అనేది మనకి 2 గ్రూప్స్గా డివైడ్ అయిపడ్డది. ఒకటి ఏంటంటే ఇంటిజర్ నెంబర్స్ అండ్ ఫ్లోటింగ్. సో ఇంటిజర్స్ అంటే మనకి ఏమొస్తాయి, లైక్ బైట్ కానీ, షార్ట్ కానీ, ఇంటిజర్, లాంగ్ వాల్యూస్, ఇవన్నీ డేటా టైప్స్ కూడా మనకి నంబర్స్లోకి వస్తాయి, ఇంటిజర్ టైప్లోకి వస్తాయి. అండ్ ఫ్లోట్ అండ్ డబుల్ వచ్చేసరికి ఫ్లోటింగ్ పాయింట్లోకి వస్తుంది అనమాట. సో ఇది నంబర్స్లో ఉన్న 2 టైప్స్, ఫ్లోటింగ్ పాయింట్ అండ్ ఇంటిజర్స్. ఓకే, నెక్స్ట్ బూలియన్ టైప్ వచ్చేసరికి బూలియన్లో ఏంటి, మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది సేవ్ చేసుకుంటాం. ఇక్కడ చూసారు కదా, ట్రూ ఆర్ ఫాల్స్ అనేది సేవ్ చేసుకుంటాం అనేది మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో చూసాం. సో ఆ బూలియన్ డేటా టైప్ ఈస్ డిక్లేర్డ్ విత్ ద బూలియన్ కీవర్డ్ అండ్ కెన్ ఓన్లీ టేక్ ద వాల్యూస్ ట్రూ ఆర్ ఫాల్స్. సో బూలియన్ టైప్లో ఏంటంటే ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ ఈ 2 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. నంబర్స్ని స్టోర్ చేసుకోలేము, క్యారెక్టర్ని స్టోర్ చేసుకోలేము, అండ్ అలాగే ఎలాంటి స్ట్రింగ్ని కూడా స్టోర్ చేసుకోలేము. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం బూలియన్ టైప్ మాత్రమే యూస్ చేయాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి క్యారెక్టర్. క్యారెక్టర్ డేటా టైప్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ అ సింగిల్ క్యారెక్టర్. ద క్యారెక్టర్ మస్ట్ బీ సరౌండెడ్ బై ఎ సింగిల్ కోట్. సో మనం ఏదన్నా క్యార్ని డిఫైన్ చేసి వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఇక్కడ మనం చూసినట్టు సింగిల్ కొటేషన్ మార్క్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యార్ స్టోర్స్ ఓన్లీ అ సింగిల్ క్యారెక్టర్. ఓకే, ఓన్లీ అ సింగిల్ క్యారెక్టర్, నాట్ ఏ వర్డ్. సో ఇక్కడ నేను బీని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి క్యారెక్టర్ అనే డేటా టైప్ని మెన్షన్. ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్లో మైగ్రేడ్ అని ఇచ్చినప్పుడు మనకేం ప్రింట్ అవుతుంది, వాల్యూ బీ. ఓకే, మనం ఏదైతే స్టోర్ చేసుకున్నామో అదే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్. ఈ స్ట్రింగ్స్ చూసుకుంటే కనుక the string data type is used to store a sequence of characters. String values must be surrounded by double quotes. ఓకే, ఇక్కడ మీరు డిఫరెన్స్ గమనించినట్టయితే క్యారెక్టర్స్లో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. వేరే స్ట్రింగ్స్లోకి వచ్చేసరికి సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, లైక్ ఏదైనా ఒక వర్డ్ అనమాట. అండ్ హలో వరల్డ్ని సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, గ్రీటింగ్స్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఇక్కడ ఏం యూస్ చేశాను, స్ట్రింగ్ అనే డేటా టైప్ని యూస్ చేశాను. ఇక్కడ నేను ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్లో గ్రీటింగ్స్ అన్ని నా వేరియబుల్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఏం ప్రింట్ అవుతుంది, హలో వరల్డ్. హలో వరల్డ్ అనేది నాకు అవుట్పుట్గా వస్తుందన్నమాట. సో మీరు గమనించినట్టయితే మనం క్యారెక్టర్ని డిఫైన్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్ యూస్ చేస్తాము, అండ్ స్ట్రింగ్స్ వచ్చేసరికి డబల్ కొటేషన్స్ యూస్ చేయాలి. ఓకే, ఇదే ఈ డిఫరెన్స్ అయితే గుర్తుపెట్టుకోండి.